డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే ఓటీసీ మందులను సురక్షితంగా ఉపయోగించడం. సేఫ్ యూజ్ ఆఫ్ ఓవర్ ది కౌంటర్ ఓటీసీ మెడికేషన్స్. ఈ ఉదయం నుంచి సుమన్ కొద్దిగా తలనొప్పితో బాధపడుతోంది. కాబట్టి ఆమె మెడికల్ స్టోర్కు వెళ్ళింది. ఆమె దుకాణదారుడితో ఇలా అంది, నాకు తలనొప్పికి ఏదైనా మాత్ర ఇవ్వు. దుకాణదారుడు ఏమీ అడగకుండా పారాసిటమాల్ ఇచ్చాడు. సుమన్ కూడా ఏమీ ఆలోచించకుండా మాత్ర వేసుకుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ స్టోర్ల నుంచి లభించే మందులను ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్ మందులు అని అంటారు. భారతదేశంలో ఓటీసీ మందుల కోసం ప్రత్యేకంగా నిర్ణయించిన చట్టపరమైన జాబితా లేదు. కానీ ఇప్పటికే చాలా మందులు ఈ విధంగా అమ్ముడవుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఎలర్జీ లేదా గ్యాస్ వంటి మామూలు మందులు ఏదైనా మందు మీద కేవలం ప్రిస్క్రిప్షన్తో మాత్రమే లభించేవి అని స్పష్టంగా రాయకపోతే ఆ మందును సాధారణంగా ఓటీసీగా భావిస్తారు. ఇదంతా సుమన్కు తెలియదు. ఇది సాధారణ మాత్ర, సురక్షితమైనది అని ఆమె అనుకుంది. సులభంగా లభిస్తాయి. ఈ మందులు ఏ మెడికల్ స్టోర్లోనైనా సులభంగా లభిస్తాయి. చిన్న చిన్న వ్యాధులకు ఇవి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. సమయం మరియు డబ్బు ఆదా. డాక్టర్ వద్దకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇది సమయం మరియు డబ్బు రెండిటినీ ఆదా చేస్తుంది. స్టోర్ చేసుకొని ఉంచుకోవడం సులభం. మీరు వాటిని ఇంటిలోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కూడా ఉంచవచ్చు. అత్యవసర పరిస్థితిలో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ మితిమీరిన వినియోగం మరియు దుర్వినియోగం హానికరం కావచ్చు. ప్రతి సులభమైన విషయం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండవలసిన అవసరం లేదు. అందువల్ల మనం తరచుగా కొన్ని సాధారణ తప్పులు చేస్తాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అర్థం చేసుకోకుండా ఏదైనా మాత్ర వేసుకోవడం, సరైన సమాచారం లేకుండా మందులు వేసుకోవడం ప్రాణాంతకం కావచ్చు. డబుల్ డోస్ యొక్క పొరపాటు. ఒకేలాంటి 2 వేర్వేరు మందులను తీసుకోవడం. ప్రోసిన్ మరియు డోలో రెండూ పారాసిటమాల్. అంచనాతో మోతాదు తీసుకోవడం. ఎక్కువ తీసుకుంటే హానికరం, తక్కువ తీసుకుంటే ప్రభావం ఉండదు లేదా సైడ్ ఎఫెక్ట్లు కలగవచ్చు. ఎలర్జీ లేదా రియాక్షన్. కొంతమందికి మందులో ఉండే రంగు, ప్రిజర్వేటివ్ లేదా కెమికల్ ఎలర్జీ ఉండవచ్చు. పదే పదే తీసుకోవడం వలన అలవాటు పడిపోవచ్చు. ఒకే మందులను పదే పదే తీసుకోవడం వల్ల శరీరం దానిపై ఆధారపడిపోవచ్చు. కొంతమంది నిద్ర మాత్రలు లేదా దగ్గు సిరప్ను ఎప్పుడూ ఉపయోగించడం ప్రారంభిస్తారు. దానికి అలవాటు పడిపోతారు. యాంటీబయాటిక్ను తప్పుగా ఉపయోగించడం, అనవసరమైన మందులు తీసుకోవడం ద్వారా శరీరంలోని బ్యాక్టీరియా శక్తివంతంగా మారుతుంది మరియు మందు పనిచేయడం ఆగిపోతుంది. దీన్నే రెసిస్టెన్స్ ఏర్పడడం అంటారు. దీని అర్థం మీ స్వంతంగా వ్యాధిని ఊహించడం ద్వారా మందులు తీసుకోవడం కొన్నిసార్లు హాని కలిగిస్తుంది. కాబట్టి మీరు ఓటీసీ మందులు తీసుకున్నప్పుడల్లా ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఔషధం పేరు, డోస్ మరియు గడువు తేదీని తప్పకుండా చెక్ చేయండి. ఎంత తరచూ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. కొన్ని మందులు పిల్లలు, వృద్ధులు లేదా గర్భిణీ స్త్రీలకు సురక్షితం కాదు. అందువల్ల మందులు ఇచ్చే ముందు డాక్టర్ సలహాని తీసుకోండి. దానితో ప్రతిక్రియ చేయగలిగే మరో మందు లేదా సప్లిమెంట్ ఏదైనా మీరు తీసుకుంటున్నారా? చాలా మందులు నిద్రను ప్రేరేపించే పదార్థాలను కలిగి ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు వాటిని తీసుకోవద్దు. న్యాచురల్ లేదా హెర్బల్ అని రాసి ఉండడం భద్రతకు హామీ కాదు. కాబట్టి దాన్ని గుడ్డిగా విశ్వసించవద్దు. ఔషధం తీసుకున్న తర్వాత కూడా 2 రోజుల్లో ఉపశమనం కలగకపోతే అప్పుడు డాక్టర్ని చూడటం చాలా ముఖ్యం. యాంటీబయాటిక్స్ను ఎప్పుడూ ఓటీసీలో తీసుకోకూడదు. యాంటీబయాటిక్ మందులను పూర్తిగా తీసుకోకపోవడం లేదా అవసరం లేకుండా వాడడం వల్ల శరీరంలో ఔషధ నిరోధకత రెసిస్టెన్స్ ఏర్పడవచ్చు. ఇళ్లలో ఉపయోగించే కొన్ని సాధారణ ఓటీసీ మందులు ఇవి. జ్వరం మరియు నొప్పి కోసం పారాసిటమాల్, ఇబుప్రోఫెన్. దగ్గు మరియు జలుబు డెక్స్ట్రోమెథోర్ఫాన్, గ్వాయిఫెన్సిన్. కడుపు సమస్యలు యాంటాసిడ్, ఒమేప్రజోల్, లోపెరమైడ్, సైక్లోపామ్. ఎలర్జీలు మరియు తుమ్ములు సిట్రిజిన్, లోరాటాడిన్. చర్మం కోసం నిమోసిన్. కంటి కోసం చెవి డ్రాప్స్, లేపనాలు మరియు విటమిన్లు. మరి సుమన్ ఏం చేయాలి? ఔషధం పేరు, మోతాదు మరియు విధానాన్ని చూడాలి. తన లక్షణాలను అర్థం చేసుకోవాలి లేదా డాక్టర్ సలహా ప్రకారం మందు తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, సరైన వ్యక్తి సరైన పరిమాణంలో మరియు సరైన సమయంలో తీసుకున్న ఔషధం సరైనది. ఓటీసీ మందులు సహాయపడతాయి, కానీ వాటిని అవగాహన మరియు సమాచారంతో ఉపయోగించాలి.
వచ్చేసారి ఓటీసీ ఔషధం తీసుకునే ముందు మరొకసారి ఆలోచించండి. మీరు సుమన్ చేసిన తప్పును పునరావృతం చేస్తున్నారా? జాగ్రత్తలు తీసుకోండి. మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోండి.